హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. అసలు ఆడదాని పిచ్చి ఎందుకు పోవాలి? ప్రతి మగాడికి ఆడదాని పిచ్చి ఉండాలి. అది సృష్టి ధర్మం. ఈ సృష్టిలో ఆడ మగ ఉంటేనే సృష్టి కొనసాగుతూ ఉంటుంది. ఆడదాన్ని వదిలించుకోవడం మరి ఎవరి తరం కాదు. ఆడదాని నుంచి తప్పించుకోవడం అస్సలు కాని పని. ఎందుకంటే ఆడది ప్రకృతితో సమానం. ఈ ప్రకృతికి సాటి ఏదన్నా ఉంది అంటే అది స్త్రీ మాత్రమే. ప్రకృతిని ఆస్వాదించకుండా ఉండగలమా? ప్రకృతిని చూడగానే మనకు మనసు పులకరించిపోతుంది. తదేకంగా అదే పనిగా చూస్తూ ఉంటాం. అలాగే ఆడదాని విషయంలో కూడా అంతే. మగవాడి వల్ల కానే కాదు. అందరూ ఆడదాని పిచ్చిపోవాలి అంటే అందరూ కాదండి, కొంతమంది ఉంటారు. ఆడదాని పిచ్చిపోవాలంటే అందరూ సన్నాసులు, బైరాగులు, మరో వాజ్పేయి, మన ప్రధానమంత్రి మోడీ గారు, ఇలా అందరూ దేవుళ్ళే అయిపోతారు. ఇలా అందరూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నప్పుడు ఈ సృష్టి అనేది ఎలా కొనసాగుతుంది చెప్పండి? మన 64 కళల్లో ఒక కళ ఈ ఆడదాని పిచ్చి. ఇక్కడ ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. ఇందులో భార్య కానివ్వండి, స్నేహితురాలు కానివ్వండి, తల్లి కానివ్వండి, చెల్లి కానివ్వండి, ఎవరైనా సరే ఆడది మగాడికి మార్గదర్శిగా వ్యవహరిస్తూ ఉంటుంది. అనాది కాలం నుండి తరతరాలుగా వస్తున్నదే. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆడది అంటేనే అయస్కాంతం లాంటిది. మగాడు ఇనుము. అయస్కాంతం ఇనుమును ఎలా అయితే లాక్కుంటుందో అలాగే ఆడది కూడా మగాని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ పరస్పర సంబంధాల వల్ల సృష్టి కొనసాగుతూ ఉంటుంది. అంతేకాదండి, మగవాళ్ళు ఎంతటి ఎదవ పనులు చేసినా, మంచి పనులు చేసినా అడ్డుకట్ట వేసేది మాత్రం ఆడదే. అది గుర్తుంచుకోండి. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు. ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఖచ్చితంగా ఉంటుంది. పూల మకరందం కోసం ఒక తుమ్మెద దాన్ని దక్కించుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో, ఆడదాని సాన్నిధ్యం కోసం, ఓదార్పు కోసం, లాలింపు కోసం మగాడు తహతహలాడిపోతూ ఉంటాడు. దాని ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఆడదాన్ని ఇష్టపడడం, ప్రేమించడం, ఆమె ప్రేమను కోరుకోవడం, ఇలాంటివి ముందు మగవాళ్ళు ప్రేమతోనే చూపిస్తుంటారు. కానీ తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో, లేదా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు నచ్చనప్పుడు అక్కడ మగాడు చెడుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మగవాడు ఆమె ప్రేమను దక్కించుకోవడం లేదని, ఆమె ప్రేమ దక్కడం లేదని ఆడవాళ్లపై అగత్యాలు చేస్తూ ఉంటారు. మగవాళ్ళ అహం దెబ్బతిని ఆడవాళ్లపై అత్యాచారాలు చేయడం జరుగుతుంది. దీనివల్ల సమాజంలో మగవాడు క్రూర మృగంగా మిగిలిపోతున్నాడు. కాబట్టి ఆడదాని పిచ్చి ఉండాలి, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతేవరకు ఉండాలి. ఆడదాని పిచ్చి అంటే తను పెళ్లి చేసుకున్న భార్యపై పెట్టుకోవచ్చు, ఇంకా తనకు కాబోయే భార్యపై పిచ్చి ఉండవచ్చు. అంతేగాని పరాయి స్త్రీలపై పిచ్చి ఎక్కువగా ఉంటే వాళ్లను సమాజం క్రూర మృగాలుగా లెక్క కడుతుంది. అయితే ఇక్కడ ఆడదాని పిచ్చి మీకు పోవాలంటే మీ కెరియర్ పైన దృష్టి పెట్టవచ్చు. మన భారతీయ సంస్కృతిలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మన పురాణాలు ఉన్నాయి. మెడిటేషన్ చేయొచ్చు, జ్ఞానం పెంపొందించుకునే మంచి మంచి పుస్తకాలు పఠనం చేయొచ్చు. ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీ విషయంలో అడ్డదిడ్డంగా వ్యవహరించకుండా ఉండాలి. ఈ సృష్టిలో మనిషి జన్మ అనేది చాలా అమూల్యమైనది. మనిషి పుట్టినందుకు ఈ సమాజానికి ఏదో ఒకటి మంచి పని చేసిపోవాలి. ప్రతి మనిషికి కొన్ని విలువలు, బాధ్యతలు ఉంటాయి. వాటిని ఎప్పుడూ కూడా పాడు చేసుకోరాదు. మీరు గమనించినట్లయితే ఈ సృష్టిలో పశుపక్షాదులకు సైతం, క్రూర మృగాలకు సైతం ఎవరికీ మాట్లాడే అదృష్టం ఉండదు. కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది. వాటికి పరువు ప్రతిష్టలు కూడా ఉండవు. కేవలం మనుషులకు మాత్రమే ఉంటాయి. అవి ఎవరికీ సమాధానం, సంజాయిషులు చెప్పే అవసరం లేదు. కానీ మనుషులు అలా కాదు. మనం అడవిలో ఉండడం లేదు కదా, మనుషుల మధ్య ఉంటున్నాం. ఎంతమంది రంభ, ఊర్వశి, మేనక ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఆ జీవిత మాధుర్యాన్ని అనుభవించలేం. ఒక ఫ్యామిలీతోనే అది ఖచ్చితంగా సాగుతూ ఉంటుంది. అంటే కుటుంబం అనేది ప్రతి మనిషికి ఒక అదృష్టం లాంటిది. సలహాలోనూ, తోడులోనూ, నీడలోనూ, ఒక మాట సహాయంలోనూ, చివరి రోజుల్లోనూ, అన్నింటిలోనూ కుటుంబమే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్యను కంటతడి పెట్టనివ్వకండి. ఎందుకంటే భార్య, బిడ్డలు, కుటుంబంలో ఉన్న ఆ సంతోషం మరి దేంట్లోనూ దొరకదు. భార్యతో సాన్నిహిత్యం మరే ఆడదానిలో చూడలేరు. పూర్తిగా ఆడదాని పిచ్చి ఎవరికీ పోదు. కానీ నీకు మార్గదర్శకురాలుగా ఉన్న మీ తల్లి కానివ్వండి, మీ భార్య కానివ్వండి, మీ ప్రేయసి కానివ్వండి, ఇలా వారు ముందుండి మిమ్మల్ని నడిపిస్తూ ఉండి మీకు తోచని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారితో మీరు జీవితాంతం కలిసున్నా ఎలాంటి నష్టం ఉండదు. అలాగని ఆడదాని పిచ్చి పూర్తిగా తొలగించుకోవాలని
మీరు సన్నాసులు బైరాగులుగా మారితే ఈ సృష్టి ఇంతటితోనే అంతమైపోతుంది. మగవారికి ఆడదాని పిచ్చి ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ ఆడవారి దృష్టిలో మీరు మంచిగా ఉంటారా, క్రూర మృగంలా ఉంటారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఆడ మగ కలిస్తేనే ఈ సృష్టి కొనసాగుతుంది, గుర్తుంచుకోండి. అలాగని చట్ట వ్యతిరేకంగా ఆడవారిని హింసించి మరీ వారితో జీవితాన్ని కొనసాగించరాదు. పూర్తి ఇష్టపూర్వకంగా వారి మనసును గెలుచుకోవాలి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదములు.